ఓ అగర్వాల్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంటి పేరు మోడీ, వాళ్ళ దుకాణం తగలబడి వాళ్ళ ఇంట్లో 17 మంది మృతి చెందింది. అది అందరు కూడా న్యూస్ చూసిండ్రు, భారతదేశం మొత్తం చూసిండ్రు. ఈరోజు సానుభూతి తెలుస్తున్నందుకు ఇక్కడ ఫంక్షన్ పెడితే వచ్చినాము. కానీ నిజమైన కథలన్నీ ఇప్పుడు వెళ్తున్నాయి, ఇక్కడికి వచ్చి కలిసినాము. నేను అనుకున్నా, చాలా మంది అనుకున్నారు బట్టల దుకాణం కాలిపోతే నిమిషంలో తగ్గిపోతుంది. కాదు, వాళ్ళు ఉన్నది మీద తగ్గిపోయి మెల్లమెల్ల పొగలు వస్తుంటే చాలా మంది పొగలు వీల్చుకొని చచ్చిపోయింది. యాసిఫిక్ అంటారు. అది రాత్రి జరిగింది, తెల్లవారుజామున రాత్రి మధ్యలో జరిగింది. ఫైర్ బ్రిగేడ్ ఫోన్ చేస్తే ఫైర్ బ్రిగేడ్ ఫోన్ కూడా ఎత్తుతలేదు. గంట తర్వాత ఫోన్ ఎత్తినాక ఇంకో గంట తర్వాత వచ్చినాయి, 2 గంటల తర్వాత వస్తే వెళ్ళాము. అదే కాక 3 ఫైర్ ఇంజన్లు వస్తే 2 ఫైర్ ఇంజన్లు నీళ్లు లేవు. సరే, వీళ్ళు 2 అంతస్తులు ఉన్నారు, మీద అంతస్తులు ఉన్నారు. కనీసం నిచ్చెన పెట్టి ఎక్కన్న తీసుకురావాలంటే ఎవడు నిచ్చెన పెడతాను తయారులేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఆడున్న మన ముస్లిం మిత్రులు, పక్కింటోళ్ళు, వాళ్ళు కూడా సాయం చేసిండ్రు. కానీ ఫైర్ బ్రిగేడ్ అయినా లోపల పోయి తీసుకురావాలంటే ఒక్కనికి ట్రైనింగ్ లేదో, లేకుంటే దమ్ము లేదో, ధైర్యం లేదో. ఒక్క ఫైర్ బ్రిగేడ్ అయినా లోపల పోయి తీసుకురాలేదు. ఇది 200% ఇది నిర్లక్ష్యమే కాదు, ఇది క్రిమినల్ యాక్టివిటీ. ఫైర్ బ్రిగేడ్ ఓ సమాజాన్ని కాపాడితే ఫైర్ బ్రిగేడ్ సమాజంకి వ్యతిరేకంగా ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిందని నేను అనుకుంటున్నా. ఇది వాళ్ళదేనా, లేకుంటే ప్రభుత్వం దగ్గర నీళ్లు వస్తుంది పైసలు లేవా, లేకుంటే వాళ్ళకి జీతాలు ఇస్తుంది పైసలు లేవా, అది వేరే విషయం. కానీ తప్పనిసరిగా 2 అయితే మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు, చేస్తుండొచ్చు. కానీ అపోజిషన్ పార్టీలు అందరినీ పిలిచి, ఇప్పుడు దేశంలో కూడా ఏమైనా పెద్ద ఘటన అయితే, ఉదాహరణంగా కేరళలో ల్యాండ్ స్లైడ్ అయితే అపోజిషన్ వాళ్ళు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టిండు. మొన్న పహల్గామ్లో అయితే అపోజిషన్లు అందరినీ పెట్టి మీటింగ్ పెట్టిండు. ఇక్కడ కూడా అపోజిషన్ పార్టీస్ అందరినీ పిలిచి ఓ మీటింగ్ పెట్టండి, ఇది పరిశీలన చేయాలి, ఇది తప్పనిసరిగా ఫైర్ బ్రిగేడ్ క్రిమినల్ యాక్టివిటీ అని నేను అనుకుంటున్నా. అయితే దీని మీద చేయాలి. అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ వచ్చినాయి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఎన్ని వచ్చినాయి? వచ్చిన అంబులెన్స్ వల్ల ఆక్సిజన్ ఉందా లేదా, అది కూడా డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేనైతే మా లాయర్లతో మాట్లాడి తప్పనిసరిగా ఒక బిల్ వేస్తాను.